బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారంతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పోచారం శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించారు. పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో భేటీ అయ్యారు సీఎం రేవంత్, మంత్రి పొన్నం. బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారంతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పోచారం శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. గతంలో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకోవాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పుడు చేరికల్ని కొంత బ్రేక్ వేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఫలితాలు ఇవన్నీ ముగిసిన తర్వాత ఇక మళ్ళీ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి సారిస్తూనే కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇద్దరి భేటీ కొనసాగుతుంది. ఆయన చేరికకు సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది కూడా చూడాలి. అయితే సీఎం పోచారం ఇంటికి వరకు వెళ్ళిందంటే దాంట్లో చేరికకు సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చిందనేటువంటి సమాచారాన్ని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుల అవసరం ఉంది పార్టీకి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ నాయకత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినట్టు తెలుస్తుంది. చేరికకు సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ రావచ్చు. అయితే చారి, ఇటువంటి సందర్భంలో మరిన్ని చేరికలు ఉంటాయని ఎంతవరకు భావించాల్సిన అవసరం ఉంటుంది? ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన అసెంబ్లీలో బలాన్ని పెంచుకునేటువంటి ఆలోచన చేసింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మరో 7 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకత్వానికి టచ్ లో ఉన్నారు. వారు కూడా వారి చేరికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మొదట పోచారం శ్రీనివాసరెడ్డితో ఈ చేరికలకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టారని అనుకోవచ్చు. థ్యాంక్ యూ చారి.